నేను ఒక అపార్ట్మెంట్ సెక్రటరీని. అప్పటికి మా ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉన్నారు రెస్పాన్సిబిలిటీ తీసుకునే ముందు, నీకు తెలియదు నువ్వు ఎంత పెద్ద గోతిలో దూకుతున్నావో, అది ఊబి ఇట్లా 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 కూరుకుపోతావు కానీ బయటికి రాలేవు అని. సెక్రటరీ రెస్పాన్సిబిలిటీని నవ్వుకుంటూ తీసుకున్నాను అంతే. ఆ రోజు నుంచి నా మొహంలో నవ్వు మాయం, ఫ్రస్ట్రేషన్ ఇట్లా ఉత్పన్నం అయిపోయింది అనమాట. मैडम प्रेसिडेंट साहब बुला रहे। कई को बुला रहे प्रेसिडेंट साहब? को काम नहीं, तुम जाओ. ఎందుకు పిలుస్తాడండి ప్రెసిడెంట్ సాబ్? వాడు క్యూ నేనే, వాడు క్వశ్చన్స్ అడుగుతాడు, నేను ఆన్సర్ చెప్తూ ఉంటా అంతే. వాడు అరే ఇట్స్ అ బ్లడీ థ్యాంక్లెస్ జాబ్. నాకు అర్థం కాదు, ఎంత పని చేసినా ఎంత సర్వీస్ చేసినా మల్టీ టాస్కింగ్ అనమాట. मैडम वो कार पार्किंग का लोली हो रहा नीचे। कई को आया कार पार्किंग के लोली? तुम देख रहे हो, ऐसा देख रहे हो उन्हें कार पार्किंग करे तो नको नहीं बोलते नहीं కార్ పార్కింగ్లో ల్యాండ్. ఒక అపార్ట్మెంట్స్ అసోసియేషన్లో మెంబర్గా ఉండడం కూడా పూర్వజన్మలో ఎంతో పాపం చేసుకుంటేనే ఇట్లాంటివి వస్తాయండి. వీళ్ళకి సర్వీస్ చేయలేము, ఎందుకంటే అపార్ట్మెంట్స్లో ఒక 50, 60, 70, 80 మెంబర్స్ ఉంటే వీళ్ళందరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి. ఏ ఒపీనియన్ ఇంకొక ఒపీనియన్తో మ్యాచ్ అవ్వదు. పోనీ మ్యాచ్ చేసుకొని ముందుకెళ్దాం అని ఉండదు. మీటింగులు పెట్టుకొని గంటలు అరుచుకుంటారు. అసలు ఇట్లా మేనేజ్ చేయడానికి అసోసియేషనే చచ్చిపోతూ ఉంటే దేశ అంతర్జాతీయ విదేశీయ రాజకీయాలు వీళ్ళు ఎట్లా మేనేజ్ చేసుకుంటారు జనాలు? కై कौन सर्वेंट का लोली? मैं काय कौन? मैं सैलरी इंक्रीज करने के लिए मैं मारना झाड़ू तुम మేము మెయింటెనెన్స్లు పెంచుతుంటే మమ్మల్ని తిన్నావా అని అంటున్నారు. ఇక ఇంత బతికి మెయింటెనెన్స్ డబ్బులు తినే బతకాలి మేము. मैडम एक फेस गया, लिफ्ट काम नहीं कर रहा। इलेक्ट्रिसिटी नहीं, कुछ भी नहीं. फेस गया तो మెట్లు ఎక్కి దిగు, కొంచెం కొబ్బైనా కరుగుతుంది బాడీలో. ఆ ఫేజ్ ఒకటి దిక్కుమాల ఫేజు. 365 రోజుల్లో 400 సార్లు పోతూ ఉంటుంది ఆ ఫేజ్. ఏదైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమంటే వీళ్ళేమో ప్రతిదానికి నాంచుతారు, ఫండ్స్ అన్ని మిస్యూజ్ చేస్తారు. मैडम मैं नाइट शिफ्ट नहीं आता हूं। మేమే కత్తి నైట్ షిఫ్ట్ మే కత్తి तुम जाओ. ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు వెళ్తున్నారో తెలియదు. మొన్న ఎవరో ఒక రెసిడెంట్ కిటికీ మీద ఇట్లా దొంగ ఇట్లా వచ్చి ఎక్కబోతున్నాడంట. వాళ్ళు లొల్లి చేసి అర్ధరాత్రి నల్లు లేపాడు. నేను పంపించారా దొంగని? చెప్పి నేను పంపించారా దొంగని? मैडम ये 204 बाथरूम में फ्लश टैंक काम नहीं कर रहा। అరే దేనికి సెక్రటరీని వాడాలో, దేనికి మీ సొంత ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు చావట్రా. దయ్యాతి మే జావు తుమ్ బార్ బార్ నక్కు అవు మేరకు టెన్షన్. 14 సార్లు వచ్చాడు. సెకండ్ ఫ్లోర్లో బాత్రూంలో ఫ్లష్ ట్యాంక్. నేనేం చేస్తానండి? ఫ్లష్ ట్యాంక్ రిపేర్ చేస్తానా, లేకపోతే వాడు పోసిందంతా పోవడానికి నీళ్లు పోస్తానా బకెట్ ఎత్తి? ఏం చేస్తాను నేను? లేదు మాట్లాడదాం. వాడు ఫోన్ చేసి ప్లంబర్ని పిలుచుకోలేడా? సెక్రటరీ ఏమో ఇట్లాగే పోస్ట్ మ్యాన్ జాబు, లేకపోతే ఎంత హీనం ఇది. ట్రెజరర్ జాబ్ ఇంకా వరస్ట్. అకౌంటెంట్ వామ్మో, దానికన్నా ఇదే నయం కొంచెం కదా. అకౌంట్స్ రానందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను జీవితంలో. లేకపోతే ట్రెజరర్ చేసేసేవాళ్ళు, ఈ ఉన్న 4 పూసలు ఊడిపోయి తెల్లగా అయిపోయేవన్నీ. వద్దు, అవ్వద్దు, ఏం అవ్వద్దు. చేతనైతే లేని వాళ్ళకి, లేకపోతే హెల్ప్ నీడీ పీపుల్కి ఏమైనా సహాయం చేస్తే ఏమైనా పుణ్యము పురుషార్థమైన వస్తుంది. కానీ ఇట్లా అపార్ట్మెంట్స్ని ఉద్ధరిద్దాం, పరిసరాలని ప్రాంగణం చేద్దాం, సుశీలంగా చేద్దాం ఇట్లా అనుకొని పోయి దూకితే నాలాగే ఉంటుంది బతుకు. దేనికి ఒప్పుకోరు, దేనికి ఓకే అనరు. చెప్పిన ప్రతి ఐడియాని కొట్టిబారేస్తారు. మీటింగ్లని గంటలు తినేస్తారు. ఏం ఫ్రస్ట్రేషన్ తగ్గేదా ఇది? ఫ్రస్ట్రేషన్ తగ్గేదా ఇది? అపార్ట్మెంట్ సెక్రటరీ నాకు అర్థం కాదు. ఏదో ఒకటి చేస్తా, అపార్ట్మెంట్స్ మారిపోతా. मैडम आप नहीं आ रहे बोल के प्रेसिडेंट साहब इधर आ रहे। ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే.